ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకో మీ మౌనం చూస్తుంటే మీరు ఆ విషయం మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని అనిపిస్తుంది. సరే, ఏదైనా ఉంటే మనం ఫోన్లో మాట్లాడుకుందాం. పదండి వెళ్దాం. ఆగండి. వదిన గారు నిలబడి ఉన్నారేంటండి? కూర్చోండి వదిన గారు, కూర్చోండి. 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 క్షమించాలి, చిన్న ఆలస్యం. ఏమిటేంటి సీన్ అంతా అయిపోయాక ఇంకా దేనికి మేనేజ్ చేస్తుంది? ఆనందా, ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి? మరేం లేదండి, వదిన గారు మొదటిసారి మన ఇంటికొచ్చారు. అందుకే ఈ రోజు చీర పెట్టి బొట్టు పెట్టాలనిపించింది. అందుకే మన షాప్కి వెళ్ళి ఈ చీరలు తెచ్చాను. వదిన గారు, మీరేదో అమ్మాయికి నగ ఆర్డర్ చేశారు, అది తీసుకురావడానికి వెళ్లారని చెప్పారు. అవును, నిజమే. నేను బయటికి వెళ్ళిన విషయం అదే. కానీ వెళ్ళిన తర్వాతే ఈ చీరల సంగతి మనసు కనిపించి తీసుకున్నాను, అంతే. అక్క, ఇప్పటికే నా వల్ల చాలా ఆలస్యమైంది. వెళ్ళి లహరిని తీసుకురా. వెళ్ళక్క. వదిన గారు, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందా? అవునండి. అలా అడిగారేంటి? అదే, మీ లహరి ఇంట్లో లేదని. ఆ మాట ఎవరన్నారండి? అదిగో వస్తోంది, చూడండి. అనన్య, లహరి ఇంట్లో లేదని అందరినీ బెదరగొట్టావు, తన ఇంట్లోనే ఉందిగా. అంటే అది నేను లహరి పైన గదిలో ఉందేమో అని అనుకున్నాను, కానీ కింద గదిలోనే ఉందని మర్చిపోయాను. సారీ అండి. భలే దానివమ్మా, నీ మాటలకు మీ పెద్దమ్మ కూడా వంతపడ్డం ఇంకా బాగా సరిపోయింది. పోనీలేండి అన్నయ్య గారు, పెళ్లికి ముందే వియ్యాల వారింట్లో స్వీట్లు హాట్లతో పాటు సరదాలు సర్ప్రైజ్లు కూడా ఇచ్చారనుకుంటాం. దాందే ఉంది. ఆనంద, లహరి ఎలా? తను బ్యూటీ పార్లర్ కని వెళ్ళిందక్క. అవునా? కనీసం చెప్పాల్సిందిగా. ఇప్పుడు వచ్చేసిందిగా. వదిన గారు, చెప్పాను కదండి, ఈ పెళ్లి చూపులు జస్ట్ ఫార్మాలిటీ అని. మా వాడికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చేసింది. ఇంక మీరు పంతులు గారికి కబురు పెట్టించి మంచి రోజేదో కనుక్కోండి, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుందాం.
దానికన్నా ముందు మేము మీకేమివ్వాలో మీరేం పుచ్చుకుంటారో కూడా మాట్లాడుకుంటే బాగుంటుందేమో వదిన గారు. వదిన గారు, మీ కుటుంబంతో వియ్యం అందుకుంటున్న మేము మీ నుంచి ఆశించింది కోరుకున్నది ఇదే కదండి. ఈ సంతోషమే మాకు మనసు నిండా ఉంది. దీనిపై మాకు మీరేమిచ్చినా అది లెక్కకు మించిస్తుందే అవుతుంది. మా కోరికల్లా ఒకటేనండి, ఘనంగా పెళ్లి జరిపించి పిల్లలిద్దరూ కలకాలం సంతోషంగా ఉండేలా మన ఇరు కుటుంబాలు చూసుకోవాలి. అంతకు మించి మాకేమీ వద్దు. చాలా సంతోషం వదిన గారు. పెళ్ళంటే ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం కాదు కదా. పెళ్ళంటే మన పిల్లలకి పరిపూర్ణమైన భవిష్యత్తును కలకాలం నిలబెట్టేందుకు మనం నిర్మించి ఇచ్చే బలమైన పునాది ఇదే. ఆ బలమైన పునాదిని మీరు మా నుంచి ఆశించారు. మేము అదే కోరుకుంటున్నాం. ఆ బలమైన పునాదిని మీరు మా నుంచి ఆశించారు. మేము అదే కోరుకుంటున్నాం. వదిన గారు, పద్ధతి ప్రకారం నేను అన్నీ మాట్లాడటం లేదు కానీ ప్రేమతో మా అమ్మాయికి ఏమేమి ఇవ్వాలో అన్నీ మేమిచ్చుకోవాలి కదా. దయచేసి కాదనకండి. అలాగే వదిన గారు, ఇక మీ ఇష్టం. ముహూర్తాలు, పెళ్లి సంగతులు. ఓకే వదిన. జ్యోతి అక్క, ఏందమ్మే ఇది? మనిషి బొమ్మేస్తే అది కోతి బొమ్మలా వచ్చినట్టు ఏందే నీ స్కెచ్ బొచ్చు పీకిన కోడ్లా ఎట్టా అయిపోయి ఉండాది? అదే అర్థం కావట్లేదమ్మా. అంతా తలకిందులైపోయింది. లహరి పోలీస్ స్టేషన్కి కదమ్మా వెళ్ళింది, మళ్ళీ ఎలా తిరిగి వచ్చేసింది? కొరియన్ క్రైమ్ మిస్టరీ సినిమా చూస్తున్నట్టు ఏంటి నా కర్మకి ఈ ట్విస్ట్లో? అసలే పెళ్లి చూపుల సీన్ని ఎంత నీచ నికృష్టంగా ఊహించుకున్నాను నేను. కానీ వీళ్ళు హమ్మాప్కే హైకోన్ సినిమా చూపించినట్టు చేశారు. నో నో, నాకు ఈ సీన్ నచ్చలేదు.